హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. సుందిళ్ళలో పెళ్ళికి రావడం అయింది. ఎక్కడికో కాదండి, నేను పుట్టి పెరిగినటువంటి ఊరిలోనే పెళ్ళి అన్నమాట. అది కూడా మా మేనమామ మనవరాలి పెళ్ళికి రావడం అయింది. ఆ ఊరిలోనే మా అక్కయ్య కూడా ఉంటారన్నమాట. మా అమ్మ తరపు బంధువులు అలాగే నాన్న తరపు బంధువులు కూడా ఈ సుందిళ్ళలోనే ఉంటారు. మేము ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి మా లగేజీ ఇక్కడే పెట్టేసి అందరం కలిసి హల్దీ వేడుక కోసమని పెళ్లి కూతురు ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము. మా అన్నయ్య మమ్మల్ని తీసుకెళ్ళడానికైతే మా కోసం ఎదురు చూస్తున్నారు. మా అక్క వాళ్ళ ఇంటి నుండి దూరంలోనే ఉంటుంది పెళ్లి కూతురు ఇల్లు. అందుకోసమనే అన్నయ్య కారులో తీసుకెళ్తున్నారు. మా వదిన, నేను, మా అక్కయ్య, మా ముగ్గురితో పాటు తను ముందు సీట్లో నా మేనకోడలు షణ్ముఖప్రియ, అన్నయ్య కూతురు, అలాగే ఇంకో అన్నయ్య కూతురు కూడా వర్షిక. మేమందరం కలిసి పెళ్లి వారి ఇంటికి అయితే వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళేసరికి పాలపురక వేయడం అయితే అయ్యింది. అలాగే హల్దీ ఫంక్షన్ కోసమని డెకరేషన్ కూడా చేశారు. పూలతో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. కొన్ని పెళ్లి ఇంట్లలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్లతో ఇలాగా రాస్తారు. అలా కాకుండా ఇలాగా ఇంటి పేరును కూడా గోడలపై పెయింటింగ్ చేస్తారన్నమాట. మళ్ళీ పెయింటింగ్ వేసే వరకు ఇది ఇలాగే ఉంటుంది. డెకరేషన్ అంతా పూర్తయిపోయింది. ఇంకా పెళ్లి కూతుర్ని తీసుకొస్తున్నారు. మంగళ స్నానాలు చేయించడమే. ఈ అమ్మాయే పెళ్లి కూతురు ప్రవీణాంజలి. ఈ పాప వచ్చేసి నా వీడియోస్కి పెద్ద ఫ్యాన్. రెగ్యులర్గా స్కూల్ నుండి వచ్చాక టీవీలో పెట్టుకొని చూస్తారంట. మా మేనమామ వాళ్ళ 4వ కొడుకు కూతురు. మా మామకి 4 కొడుకులు. ఇప్పుడు పెళ్ళి అవుతున్న అమ్మాయి పెద్ద కొడుకు బిడ్డ అన్నమాట. ఈ పాప వచ్చేసి చిన్న కొడుకు కూతురు. చాలా క్యూట్గా ఉంటుంది. నన్ను చూడగానే పెద్దమ్మ అంటూ వచ్చేస్తుంది దగ్గరికి. నేనంటే చాలా ఇష్టం. ఇక హల్దీ స్టార్ట్ అయిపోయింది. మా అన్నయ్య వదిన అందరికీ తెలిసే ఉంటుంది. పెళ్లి కూతురికి మేనమామలాగా మా అన్నయ్య అయితే పెళ్లి కార్యక్రమంలో అన్ని పనులు తన మీదే వేసుకొని చాలా బాగా జరిపించారు. తను మా అక్కయ్య అదే ఊరిలో ఉంటారు. హల్దీ ఫంక్షన్ మాత్రం చాలా సందడిగా స్టార్ట్ అయిపోయింది. తను పెళ్లి కూతురు తల్లి. మా మామయ్య వాళ్ళ పెద్ద కోడలు. పేరు రజితక్క. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అంతే ప్రేమగా ఉంటుంది. మా మామ వాళ్ళ 2వ కోడలు, అలాగే వాళ్ళ పిల్లలు. తినే మా మామయ్య వాళ్ళ భార్య. మేము అత్తయ్య అనే పిలుస్తాము. చిన్నప్పటి నుండి కూడా అందరూ అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తారు. కానీ మా సైడ్ మాత్రం అత్తాయి అనే పిలుస్తాము. వీళ్ళు వచ్చేసి 3వ కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు. వీళ్ళు వచ్చేసి మా అత్తాయి వాళ్ళ అక్క పిల్లలు అన్నమాట. 2 కూతుళ్ళు. ఇల్లంతా చుట్టాలతో నిండి ఒకటే సందడిగా ఉంది. పెళ్ళంటే అంతే కదా, వచ్చిన బంధువులతోనే కళ వస్తుందన్నమాట. పెళ్ళంటే ఆ మాత్రం సందడి ఉంటుంది. ఇక హల్దీ వేడుక మంగళ స్నానాలు పూర్తయ్యేసరికి అయితే సాయంత్రం 6 అయిపోయింది.
హల్దీ పూర్తయిన తర్వాత ఇక సాయంత్రం పూట కూరలు పట్టడం ఉంటుంది కదా, అందుకోసం అయితే అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ సాయంత్రం కూరలు కార్యక్రమానికి అయితే వచ్చేసాము. కూరలు పట్టడం పూర్తయిపోయింది. ఆ తర్వాత భోజనాలు చేసి వచ్చిన వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వచ్చిన బంధువులు మాత్రం పెళ్లి కూతురికి చీరలు పెట్టడం అవుతుంది. అప్పటికే టైం రాత్రి 11 అవుతుందన్నమాట. అన్ని కార్యక్రమాలు పూర్తయి పడుకునేసరికి నైట్ 1 అయ్యింది. మళ్ళీ మార్నింగ్ పూట పెళ్లి ముహూర్తం టైం వచ్చేసి 10:15కు ఉంది. ఆలోపే పెళ్లి మండపానికి చేరుకోవడానికైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సుందిళ్లలో స్వయముగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలోనే పెళ్లి జరిపించారు. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీలుగా పెద్ద హాల్ కూడా ఉంటుంది. వసతులు కూడా చాలా బాగుంటాయి. భోజనాలు మాత్రం ఇంటి దగ్గర ఏర్పాటు చేశారన్నమాట. వదిన పక్కన కూర్చున్న వాళ్ళు వదిన వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అన్నయ్య భార్య అన్నమాట. అతనే మా మేనమామ, అమ్మకి తోడబుట్టినటువంటి అన్నయ్య. అమ్మమ్మకి మా అమ్మ, ఈ మామ ఇద్దరే సంతానం. పెళ్ళి అనుకున్న ముహూర్తం కంటే లేటుగానే అయ్యింది. 10:15కి ముహూర్తం ఉంటే జీలకర్ర బెల్లం పెట్టేసరికి 12:30 అయ్యిందన్నమాట. జీలకర్ర బెల్లం పెట్టించేసి తాళి కట్టించేసరికి 1 దాటిపోయింది. ఆల్రెడీ లంచ్ టైం అయిపోతుంది. ఇంకా లంచ్ టైం అయిపోతుంది అనేసి అయితే పెళ్ళికి వచ్చిన వాళ్ళు పెళ్లి కూతురు ఇంటి దగ్గర భోజనాల కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. అయితే అక్కడ వడ్డించేందుకు మా వారు వెళ్ళాలి కదా, అందుకోసమని మేమైతే ముందుగానే అక్షింతలు వేయడానికైతే వెళ్ళాము. ఇంకా పెళ్ళి మొత్తం పూర్తయ్యేసరికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా, ఈలోపు అక్షింతలు వేసేసి అక్కడ కార్యక్రమాలు పనులు చూసుకోవచ్చు కదా అనేసి అయితే మా వారు వెళ్దామనేసి అంటే మేము ముందుగానే అక్షింతలు వేసి అక్కడికి వెళ్ళడం అయ్యింది. ఇక పెళ్లి మండపం నుంచి వచ్చేసి మా వారు అయితే భోజనం వడ్డించే కార్యక్రమంలో బిజీ అయిపోయారు.
ఇక మేమైతే అక్కడ భోజనాలు చేసేసి అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చల్లగా కూలర్ వేసుకొని కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నాం. ఈయన మా చిన్నమ్మ కొడుకు అన్నయ్య, తన భార్యనే మా వదిన వాళ్ళ చెల్లెలు. ఇక్కడ మా ముచ్చట్లు జరుగుతున్నాయి. తను మా వదిన వాళ్ళ అన్నయ్య, అలాగే మా వారి పక్కన కూర్చున్న ఆవిడ వచ్చేసి మా తమ్ముడి భార్య, మా మరదలు. ఇతను అక్క వాళ్ళ మరది. ఏదైనా సందర్భం వస్తేనే అందరం కలుస్తాము. అలాగా కలిసినప్పుడు కాస్త కాలక్షేపంగా ఇలాగ కూర్చొని మాట్లాడుకుంటే ఆ సంతోషం చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత అందరం ఒకే ప్లేస్లో కలవడం అయ్యింది. అందుకు గుర్తుగా అయితే ఫోటోలు తీసుకున్నాము. మా వదిన వాళ్ళ అన్నయ్య, వదిన, నేను, మా వారు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మరిది, అన్నయ్య, వదిన, మా తమ్ముడు, మరదలు, అక్క, బావ అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాము. ప్రతిరోజు ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉంటాము. బిజీ లైఫ్లో ఇలాగా కలిసినప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా కాసేపు నవ్వుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి మూమెంట్స్ అన్నీ కూడా. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో అయితే ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.